శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈవేళ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఏర్పడింది అంటే 1908వ సంవత్సరం నుంచే ఈ పోరాటం మొదలైంది. మహిళలు వారి హక్కుల కోసం, ఓటు హక్కు కోసం, అలాగే వేతనాలు పెరగడం కోసం, పని గంటలు కొంచెం తగ్గడం కోసం, ఇలాంటి హక్కుల కోసం అని పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటం న్యూయార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ ఇత్యాది దేశాలన్నిటికీ కూడా వ్యాపించి ప్రతి మహిళ కూడా తమ యొక్క పోరాటాన్ని, తమ యొక్క నిరసనని కొనసాగించుకుంటూ వచ్చారు, తెలియపరుచుకుంటూ వచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఎటువంటి పాలకులున్నా, అంటే ఏ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు మహిళలకి న్యాయం చేయాలి, తప్పనిసరిగా ఈ మహిళా హక్కులు అనే వాటిని మేము సద్వినియోగం చేసుకోవాలి, కాబట్టి ఈ మహిళా హక్కుల్ని ప్రోత్సహించాలి, కాబట్టి నాయకులందరూ కూడా సహృదయంతో ఒక చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయగా ఇక అన్ని రంగాలలో మహిళల యొక్క నిపుణత, సమర్థత వీటన్నిటినీ కూడా ప్రభుత్వాలు గుర్తిస్తూ వచ్చాయి. ఒక రాజకీయ రంగం కానీ, ఒక ఆర్థిక రంగం కానీ, ఒక వ్యాపార రంగం కానీ, ఒక క్రీడల రంగం కానీ, ఒక విద్యా రంగం కానీ, ఇలాగా మనం ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆ రంగంలో చాలా ప్రముఖులు మనకి చూడండి, ఇందిరాగాంధీ ఉన్నారు, అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్న సునీత, ఈ రాకెట్ ప్రయోగాలు వీటన్నిటికీ సంబంధించి కూడా, నేవీకి సంబంధించి కూడా, ఆర్థిక బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా మనం ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆ రంగంలో చాలా ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనకి ఆర్థికంగా చాలా ప్రస్ఫుటంగా మన ఆర్థిక సమస్యలన్నిటినీ తీర్చడానికి నిర్మలా సీతారామన్ గారు ఎంత చక్కటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంటే ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా, ఎంత గొప్ప పనితనం ఉంది ఆవిడ దగ్గర. ఇలాగా ప్రతి రంగంలోనూ, క్రీడలు తీసుకోండి, ఒక్కొక్కళ్ళకి ఎన్ని అవార్డులు వస్తున్నాయి, సినిమా రంగం తీసుకోండి, ఎంత బ్రహ్మాండమైన నటీమణులు ఉన్నారు మనకి. అలాగా మనము ప్రతి రంగాన్ని తీసుకోవచ్చు. ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళల యొక్క అభివృద్ధి చాలా బాగుంది, మహిళల యొక్క పనితీరు చాలా బాగుంది, మహిళల యొక్క ఆలోచనలు చాలా బాగున్నాయి. అవన్నీ కూడా మన దేశాభివృద్ధికి చాలా బ్రహ్మాండంగా దోహదపడుతూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మహిళల యొక్క పనితనాన్ని గుర్తించి కానీ, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి కానీ, వాళ్ళ యొక్క కోరికలని గుర్తించి కానీ, పురుషులతో సమానంగా హక్కులు కావాలి అనేటటువంటి వాళ్ళ కోరికలని ఆమోదించి, ఇక ఈ మహిళలకి ఖచ్చితంగా సాధికారతని ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాయి. అలాగే ఐక్యరాజ్య సమితి అది చాలా ముఖ్యంగా గుర్తించింది. మనం ఐరాస అంటూ ఉంటాము. ఈ ఐక్యరాజ్య సమితి గుర్తించి ఒక ప్రాతిపదికని బలపరిచింది అనమాట, ఒక చట్టాన్ని చేసింది. ఇది 1975వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన ఈ మహిళల యొక్క దినోత్సవంగా, అంటే ఆ రోజున వారిని గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ రోజు మహిళలకి ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా చేసుకుంటారు. కాబట్టి మహిళలు కూడా పురుషులతో సమానమైనటువంటి సామర్థ్యాన్ని చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళలు ముందంజలో ఉన్నారు పురుషుల కన్నా కూడా, చాలా విషయాలలో. ఒక్క విషయంలోనే అని కాదు, చాలా విషయాలలో మహిళల యొక్క పనితీరు పురుషులతో పోటీ పడి ఉంటూ ఉన్న కారణం చేత ఈ గుర్తింపు లభించి ఈ సాధికారత లభించింది. ఇక అప్పటి దగ్గర నుంచి, అంటే 20వ శతాబ్దమే అది, 1975వ సంవత్సరం నుంచి మార్చి 8న ప్రతి సంవత్సరము కూడా చక్కగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తోంది, చక్కటి ప్రోత్సాహకాలు ఇస్తోంది, ప్రోత్సహిస్తోంది. అనేక రంగాలలో కూడా మహిళలకి రిజర్వేషన్స్ కల్పించి వారిని ముందుకు తీసుకువస్తోంది. కేవలం ఇంటికే పరిమితం కాకుండా స్త్రీలు ఒకప్పుడు అలాగే ఉండేవారు కదా. ఒకప్పుడు మనం 1800, 1900 దశకాల్లో చూసినట్టయితే
స్త్రీలు ఇంటికే పరిమితం అయిపోయి ఉండేవారు. వాళ్ళల్లో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇంటి పనులకి, పిల్లల్ని పెంచుకోవడానికి, ఈ సంరక్షణలకి వీటికి మాత్రమే తోడ్పడుతూ ఉండేవి. కానీ రాంగ విద్యారంగం బాగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ వచ్చిందో, మహిళలు విద్య నేర్చుకోవడం ప్రారంభించి ఆ విద్యలో వాళ్ళు అభివృద్ధి చెందుతూ వెళ్ళారో, ఇక అన్ని విధాలా కూడా చక్కటి తెలివితేటలు, క్రమశిక్షణ, ఆర్థిక ప్రణాళికలు, అలాగే సెల్ఫ్ డిసిప్లిను ఇత్యాదివన్నీ కూడా బాగా మెరుగుపడి మహిళలలో ఉండేటటువంటి ఆలోచనలు కానీ, వారి యొక్క సామర్థ్యము కానీ, వారి యొక్క శక్తి కానీ బాగా పెరిగింది. బాగా పెరిగి అన్ని విధాలా కూడా పురుషులతో సమానమైనటువంటి తెలివితేటలతోనూ, అభివృద్ధితోనూ వాళ్ళు కూడా ముందంజలో ఉన్నారు. ఇదంతా గుర్తించినటువంటి ప్రభుత్వము మనకి 1975వ సంవత్సరంలోనే మనకి అంతర్జాతీయ దినోత్సవంగా పేర్కొంది. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఒక రాజముద్ర వేసి జీవో తయారు చేసిందో, ఇక అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా మహిళా దినోత్సవాన్ని అత్యద్భుతంగా చేసుకోవడం ప్రారంభించాయి. ఈ మహిళా దినోత్సవానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే మహిళలందరూ కూడా చాలా సగర్వంగా ఈ రోజున అన్ని రంగాలలో, ఏ రంగంలో మహిళ తన యొక్క శక్తి సామర్థ్యాలని, తన యొక్క ఆలోచనలని, తన యొక్క తెలివితేటలని చూపించి ముందంజలో ఉన్నారో వారిని ఆ పై అధికారులు ప్రోత్సహిస్తూ వచ్చారు, గుర్తింపునిచ్చారు, చక్కటి మెడల్స్ తో వారిని గౌరవిస్తూ వచ్చారు, ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి మన మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇంత గొప్ప మహిళా దినోత్సవాన్ని ఇంత గొప్పగా చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలకి కూడా మనము కృతజ్ఞతలు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మహిళలందరిలోనూ ఇంత అత్యద్భుతమైన శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు గాని, ప్రభుత్వం గాని, వీరందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రతి మహిళ కూడా ఇదే స్ఫూర్తితో ముందరికి ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో ఉండాలి. మహిళ సామాన్యమైనది కాదు. మహిళ అంటే ఒక శక్తి. మనము అమ్మ దగ్గర నుంచి చూసుకుంటే, అమ్మ అనంగానే మనకి జగదంబ గుర్తొస్తుంది. అమ్మ అనంగానే మనని కన్న అమ్మ గుర్తొస్తుంది. అమ్మ అనంగానే మనకి అన్నము పెట్టి ఆదరించి ఆకలి తీర్చినటువంటి అమ్మ గుర్తొస్తుంది. మరి ఈ అమ్మ మహిళే కదా. అలాగే ఎంతటి కష్ట సుఖాలున్నా కూడా ఒక భార్య భర్తని గనక ఏం పర్వాలేదండి, ఈ కష్టాన్ని మనం ఈ విధంగా గట్టెక్కేద్దాం మనము అని ఈ రకంగా ధైర్యం చెప్పినట్టయితే ఆ భర్తకి కూడా సంపూర్ణమైనటువంటి బలం వచ్చేస్తుంది. మరి ఆ భార్య కూడా ఒక మహిళే కదా. ఏదైనా ఆర్థిక సమస్యలు ఉండనివ్వండి, సంసారానికి ఆ రథానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా 2 చక్రాలు అని చెప్తూ ఉంటారు మనకి పెద్దలు. మరి ఈ 2 చక్రాలు కూడా సమాంతరంగా వెళ్తూ ఉంటేనే ఆ రథము నడుస్తూ ఉంటుంది. ఏ ఒక్కళ్ళు అనారోగ్యం పాలైనా, ఏ ఒక్కళ్ళు నిరాశపడ్డా ఆ సంసార రథం అనేది ఏదో విధంగా కుంటుపడిపోతుంది. మరి అలా కుంటుపడడానికి లేకుండా భార్యకి భర్త, భర్తకి భార్య తోడ్పడుతూ వారి యొక్క సంసార జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్తూ, సంతానోత్పత్తికి పాటుపడుతూ చక్కగా అభివృద్ధి పదంలో కుటుంబాలని అభివృద్ధి పరుచుకుంటున్నారు. తద్వారా ఉత్తమమైనటువంటి పౌరుల్ని అందిస్తున్నారు. తద్వారా దేశ భవిష్యత్తు కూడా వారు పాటుపడుతున్నారు. ఒక వ్యవసాయ రంగం తీసుకున్నా, ఒక వ్యాపార రంగం తీసుకున్నా, ఒక ఆర్థిక పరిస్థితులు తీసుకున్నా, ఒక క్రీడా రంగం తీసుకున్నా, మీరు ఏ రకమైన రంగాన్నైనా ఎంచుకోండి, దానికి మనుషుల యొక్క ఆదాయము, ఆ తలసరి ఈ తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఆటోమేటిక్ గా దేశాభివృద్ధి జరుగుతున్నట్టే. మరి అలాంటి దేశాభివృద్ధికి ఇక్కడ స్త్రీ కూడా ఎంతో దోహదం చేస్తోంది పురుషునికి. ఒక అమ్మగా, ఒక భార్యగా, అలాగే ఒక చెల్లిగా, తోడబుట్టినటువంటి మనుషులు ఎవరైతే చెల్లి, తమ్ముడు, అక్క, అన్న ఇలా ఉంటారో, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు చిన్నప్పటి దగ్గర నుంచి ఒక అమ్మ నాన్న లాలలలో పెరిగినటువంటి ఈ బిడ్డలు ఒకళ్ళకొకళ్ళు తమ కష్టాలని, సుఖాలని చెప్పుకొని ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కించుకోవాలి అని ఆలోచించుకుంటారు. వాళ్ళ యొక్క సుఖాన్ని చక్కగా అందరితోనూ పంచుకుంటారు. ఈ రకమైనటువంటి ఒక 10 రూపాయల లాభం వచ్చింది, మనందరం కలిసి ఆస్వాదిద్దాం ఆ లాభాన్ని. ఇదిగో ఈ రకమైన కష్టం వచ్చింది, ఒకరికొకరు ఐకమత్యంగా ఉండి ఆ కష్టాన్ని జయిద్దాం. ఇలా తోడబుట్టిన వాళ్ళ యొక్క సహాయ సహకారాల్ని తీసుకుంటారు. ఆ క్రమంలోనే అక్క గాని, చెల్లి గాని,
అమ్మ గాని భార్య గాని చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కడుపున పుట్టినటువంటి కూతురు యొక్క సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ తల్లిదండ్రులకి గారాల పట్టిగా పెరుగుతూ పెరుగుతూ ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులని అర్థం చేసుకుని తను ఏ ఇంట్లో పెరిగిందో ఆ ఇంటి వాతావరణాన్ని తనకి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది కాబట్టి తనకి ఇక ఆ తల్లిదండ్రులకు గాని తన తోడబుట్టిన వారికి గాని చక్కటి ధైర్య సాహసోపేతమైనటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. నిర్ణయాలు చేస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక స్ఫూర్తినిస్తుంది. ఇలాగా తన కడుపున పుట్టిన కూతురు కూడా ఎంతో ధైర్య సాహసాలనిచ్చి ఆ కష్టం నుంచి మనము గట్టెక్కేటట్టుగా చేస్తుంది. ఈ పాత్రలన్నీ కూడా ఒక స్త్రీ పోషిస్తుంది. ఒక అమ్మగా, ఒక భార్యగా, అలాగే ఒక అక్కగా, లేదా ఒక చెల్లిగా, ఒక కూతురుగా ఇన్ని రకాలైన పాత్రల్ని పోషించేటటువంటి స్త్రీ ఈ ఆధునికమైన యుగంలో అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తూ పురుషులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఇంత అద్భుతమైనటువంటి తన యొక్క ఆలోచన తీరుని ఆవిష్కరింపజేస్తోంది. కాబట్టి అన్ని రంగాలలోనూ చక్కటి ప్రయోజనాలు చూపిస్తోంది, అభివృద్ధిని చూపిస్తోంది, ప్రశంసలు అందుకుంటోంది, దేశాభివృద్ధికి తను కూడా పాల్పడుతోంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఆదరాభిమానాలతో ప్రభుత్వాలు ఉత్సవాలుగా చేస్తున్నాయి. అలాగే మనము కూడా అంతే గౌరవంతో, అంతే ఉత్సాహంతో, అంతే స్ఫూర్తితో చక్కగా ఈ మహిళా దినోత్సవాన్ని పండుగలాగా చేసుకుని ఆనందిస్తున్నాము. మరింత ప్రయోజనాలు కలగడం కోసం, అభివృద్ధి, దేశాభివృద్ధికి మహిళల వల్ల మరింత సాధికారత కలగడం కోసం, మరింతగా స్త్రీల యొక్క హక్కుల్ని పెంపొందింప చేయాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వాలని మరొక్కసారి కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళలందరికీ కూడా.